శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది. తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఎట్లా పెడతారు? అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి. లేదు, ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము, సెక్షన్ 3 కింద నీటి పంపిణీ జరగాల్సిందే, మా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇస్తామని 10 ఏళ్ళు కూడా సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం. తక్షణమే సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి. రాత్రి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాడ తగ్గఫర్ నడిచింది. ప్రాజెక్టుకు 26 గేట్లుంటే నడిమిట్లున్న 13వ గేట్ కాడ పంచాది నడిచింది. బారికేడ్లు గుంజేసి ఆగమాగం చేసి గేట్లెత్తి ఆంధ్రాకు నీళ్లిడుచుకున్నారు భాజప్తా. 2 రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాది ఎప్పటికెల్లో ఉన్నా ఉరుములేని పిడుగోలే రాత్రే గిట్లా షిగాలూగే వరకు అందరు పరేషాన్ అయినరు. ఓట్ల టైంలా 2 రాష్ట్రాల లొల్లవడే గమ్మతుంది.